హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. గురువు ఆసీనులై ఉండగా అక్కడికి శివ సంహితుడు, శ్రావణభూతి ఇద్దరు వచ్చారు. గురువు గారికి ఏదో తెలియజేయాలని వారు చూస్తున్నారు. గమనించిన గురువు గారు, ఏమిటి నాయన, ఏం మీ సందేహం, వెంటనే చెప్పండి అని అడిగాడు. గురువు గారు, ఇది వరకు పక్క గ్రామం ఉన్నటువంటి ఒక భూస్వామి స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడం నేను మీకు తెలియజేశాను. ప్రతినిత్యం అక్కడికి వెళ్ళి జ్ఞానబోధన చేస్తూ ఉండగా ఆయన అన్నిటిని విని, ఇప్పుడు నేను మారాను, నా కర్మలంటే అన్నిటినీ పోవాలి అంటే, పోగొట్టుకోవాలి అంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. అని మేము చర్చిస్తూ ఉండగా అంతలోనే ఒక తాంత్రికుడు అక్కడికి వచ్చాడు. మీ కర్మలన్నిటినీ తొలగిపోయే విధంగా నేను మారుస్తాను అని చెప్పాడు. దానికి ధనం ఎక్కువ ఖర్చు అవుతుందని కూడా చెప్పాడు. నుండి ఆ యొక్క భూస్వామి మమ్మలను మాటలను కూడా స్వీకరించడం లేదు. ఆ తాంత్రికుడు ఏదో చెప్పినటువంటి యజ్ఞం, యాగం వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతున్నాడు. చెప్పారు శిష్యులు, నాయనలారా, కర్మం అనేది అంత సులభంగా విడిచిపెట్టదు. ఇది కర్మానుసారం అని అంటారు. కర్మ ప్రభావాలు జ్ఞానం దగ్గరికి వచ్చినా కూడా వాటిని పక్కకు పెట్టి అజ్ఞానం వైపే ప్రయాణిస్తారు. ఈ లోక సహజం. మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను, అంధ విశ్వాసాలను నమ్ముతూ జీవితమంతా ధన వ్యయంతో గడిపేస్తూ ఉంటారు. అందుకే మన పెద్దలు పంచానాం కర్మ విమోచనం, ధనం సంపాదించినప్పుడు చేసిన కర్మలను తొలగించుకోవడానికి ఆ ధనమే ఖర్చు పెట్టాలి అని ఒక లోక సామెత ఉంది. ఎందుకంటే రెండవ పదము సకల కర్మాణం కాంచనార్జనం. మనం చేసే కర్మలలో ధనార్జనే ప్రధ్యేయంగా ఉంటే, ధనార్జనే ముఖ్యమైనటువంటి ఆశయంగా ఉంటే ధనం అమితంగా కూడుతుంది. కాంచనం అంటే ధనము, సంపద, బంగారం లాంటివి. ఈ వితర్క భావన అంటే మనం తెలుసుకున్నాం కదా. విపక్ష భావన ఇంకొక పదం తెలియజేస్తున్నారు గురువులు. స్వధర్మాచరణం నకాంచన కోరికం, ధర్మాచరణం నకాంచన కాంక్షణం. ఒక భావం ఏమిటంటే, స్వధర్మాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే సంపద మీద కానీ, ధనధాన్యాల మీద కానీ ఆశ పోదు, కర్మలు సంభవించవు, కర్మలు నిర్మూలిస్తాయి. ఇది ప్రతిపక్ష భావన. జీవనానికి అవసరమైనటువంటి ధనం సంపాదించుకుంటూ ధర్మబద్ధంతో, తమ కష్టార్జితంతో న్యాయసమ్మతంగా నైతిక విలువలను కలిగి సంపాదిస్తే అప్పుడు ఏ కర్మలు, ఏ పాపాలు అంటుకోవు. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో ధనార్జన చేస్తూ ఉంటే, ఇతరులను వంచించి, ఇతరులను హింసించి, ఇతరులను బాధించి, మోసగించి ధనార్జన చేసే వాళ్ళకి కర్మలు తప్పకుండా అంటుకుంటాయి. అలాంటి కర్మలు తొలగించుకోవడానికి వారు ఏం చేస్తారంటే ఇలాంటి పనులు చేస్తారు. దానినే కాంచానం కర్మ విమోచనం అంటారు. అంటే తమకున్న ధనంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పాపాలు పోతాయనేటువంటి ఒక నమ్మకం. అంటే ఇలాంటి తాంత్రికులను నమ్ముకోవడం వలన కర్మలు తొలగవు. ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం అన్నదానం. అన్నదాన కార్యక్రమాలు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం అలా ఉన్నతమైనటువంటి గుణం. ఆకలి లేనటువంటి వాడికి పంచభక్ష పరమాణాలు పెట్టినా వాడు దాన్ని స్వీకరించలేడు. అదే ఆకలి ఉన్నవాడికి ఆహారం అందిస్తే అమృతంలాగా భోంచేసి అన్నదాత సుఖీభవ అంటాడు. ఇది కూడా పుణ్య కార్యక్రమాలే. దానం, వస్త్రదానం ఇష్టానుపూర్వకంగా చాలా సంతోషంగా ఇవ్వగలిగితే అటువంటి వారి జన్మ ధన్యం. ఉన్నవారు లేని వారికి సహాయం చేయడం అనేది ఎంతో ఉత్తమమైన గుణం. కనుక ధనం సంపాదించడం ముఖ్య ఉద్దేశమైన, సంపాదిస్తూ వెళ్ళినా అది ముళ్ళబాట అని తెలిసినాక అటువైపు నడవకూడదు. ఇస్తే ఏమవుతుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న తర్వాత ఆ బాధ భరించాలి. కాదు, ఆ బాధతో కూడా ఇంకొక బాధ భరించాలి. ముళ్ళును తీయడానికి ఇంకొక లాంటి వస్తువును వాడాలి. గుచ్చుకోవడం ఒక బాధ, ఆ ముళ్ళుని తీసేటప్పుడు ఇంకొక బాధ. కర్మే చేయకుంటుంటే పాపం అంటుకోదు కదా. సత్కర్మలు సర్వదోష నివారణలు. శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలు చేయడం వలన ఈ ధర్మాచరణ అవుతుంది. కనుక వారికి
ఎటువంటి కష్ట నష్టాలు రావు. పాపకర్మ ఫలాలు వారిని ఏమీ చెయ్యదు. ప్రతిపక్ష భావనలో జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతతగా ఉంటారు. ప్రవృత్తితో జీవించేవారు వారు నికృష్ట బలాన్ని ఆచరిస్తుండడం వలన వారికి పాపకర్మలు సమర్థవంతంగా చేస్తూ ఉంటారు. ఆ కర్మలు అంతే సమర్థవంతంగా వారిపైకి తిరిగి బ్రహ్మాస్త్రాల్లా వచ్చి వారికి చేయరానటువంటి నష్టం కలగజేస్తాయి. కనుక మీరు మరలా ఒక మారు వెళ్ళి ఆ భూస్వామికి వాస్తవాలు తెలియజేయండి అని చెప్పి సత్యనిష్ఠులు ఆ రోజుకి చర్చను చాలించారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.